రాజకీయాల్లో చరిత్ర నిర్మాతల ప్రజలే, మనం కానే కాదంటున్నాను. రైట్ 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 శర్మ గారు ఏం చెప్తారు? రామ్మోహన్ గారు కొంచెం కొంచెం అన్ని ఈక్వేషన్స్ అన్నింటిని కూడా కలిపి చెప్తారు. అన్నా డిఎంకే టీవీకే, డిఎంకే టీవీకే, సో ఇట్లా కలిపి చెప్తారు. సో ఆ పాసిబిలిటీస్ ఉంటాయా? సో ఎందుకంటే విజయ్కి మ్యాజిక్ ఫిగర్ రాలేదు, ఆయన ఇంకా 118 కావాలి. సో ఇంకా కూడా ఒక 10-12 సీట్లు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ పాసిబిలిటీస్లో విజయ్కి ఒకవేళ వస్తే ఫైన్, రాకపోతే మాత్రం ఏంటి అన్న కలిపే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అశోక్ గారు. ఎందువల్ల అంటే రాజకీయాల్లో సమీకరణాలు అలాగే ఈ సమాలోచనలు అనేవి సర్వసామాన్యం. ముఖ్యంగా మిత్రులు రామ్మోహన్ గారు చెప్పినట్టు చరిత్ర నిర్మాతలు ఎప్పుడు ప్రజలే. అంతిమంగా ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి దాని విషయంలో ప్రజలు ఆయనకు ఏదైనా ఒక డెఫిసిట్ ఉందనుకోండి సీట్ల సంఖ్యలో, దాన్ని పూరించుకోవడం, అది కూడా ఈ విధంగా పొత్తు అనేది అనివార్యం. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో సర్వసామాన్యం అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ కానివ్వండి, ఇటువంటి ఏఐఏడిఎంకేకి నిజంగా ఇప్పుడు విజయ్తో కలవడం వల్ల పెద్దగా నష్టం ఉండేది పరిస్థితి ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి పన్నీర్ సెల్వం గారు కానివ్వండి, పళనిస్వామి గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా వాళ్ళు అధ్యయనం చేశారు కాబట్టి ఖచ్చితంగా విజయ్తో కలవటానికి వాళ్ళు మొగ్గు చూపిస్తారు. దానివల్ల వాళ్ళ భవితవ్యం కూడా నిలబడుతుంది. ఎందువల్ల అంటే లేకుంటే వాళ్ళని ప్రజలు మర్చిపోయే ఒక అవకాశం కానీ, తిరస్కరించే ఒక అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి దాని నుంచి దూరం కావాలంటే కూడా వాళ్ళు ఒక రకంగా విజయ్ యొక్క స్టార్డంలో కలవటమే వాళ్ళకు కూడా మంచిది. అలాగే విజయ్ కూడా ఇది నిజంగా ఒక అంది వచ్చినటువంటి అవకాశం. ఇప్పుడు జో జీతా ఓ సికందర్ అనేటువంటి మాట నిజమే. ఎందువల్ల అంటే నిజంగా గెలిచి ప్రజలకు చేరువ కావడానికి ఈ గెలుపు అనేది చాలా ముఖ్యం. ప్రజలు కూడా రెండు ద్రావిడ ఈ అతిపెద్ద శక్తుల్ని కాదని విజయ్కి ఒక నమ్మకంతో ఈ పట్టం కట్టడానికి వచ్చినప్పుడు ఆ ప్రయత్నంలో కొంత లోపం ఉండొచ్చు ఎక్కడైనా, ఎందుకో అనివార్యంగా ఎక్కడో చీలిపోయి ఉండొచ్చు. అలాగే ఇంకా మనకు ఫైనల్ వెర్డిక్ట్ రాలేదు కాబట్టి హౌ ఫార్ ఈజ్ అవే ఫ్రమ్ ద మ్యాజిక్ ఫిగర్ అనేది మనకి ఇంకా స్పష్టత లేదు. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ టూ ఫార్ అప్పుడు డెఫినెట్గా ఒక కోవల్యూషన్ కొలాబరేషన్ అనేది అవసరమే. అలా కాకుండా ఒకవేళ కనుక మేనేజబుల్ గ్యాప్ కనుక అయితే కనుక డెఫినెట్లీ దట్ ఈస్ క్వైట్ ఈజీ. ఎవరో ఒకరు కలుస్తారు, దాంతో అది లక్ష్యం అనేది నెరవేరుతుంది. కాబట్టి విజయ్ ముందు ఉన్నటువంటి అంశం ఇప్పుడు ఒకటే, ఎలా అయినా తమిళ ప్రజల్ని ఒక నూతన ప్రపంచం వైపు తీసుకొని వెళ్ళటం, ఒక నూతన భావజాలానికి వాళ్ళని పరిచయం చేయటం, అలాగే ఒక నూతనమైనటువంటి ప్రగతి పథంలోకి వాళ్ళందరినీ కూడా ప్రవేశపెట్టడం. దానికోసం ఖచ్చితంగా ఇటువంటి సమీకరణాలను వెల్కమ్ చేయొచ్చు. దాన్ని ప్రజలు కూడా హర్షిస్తారే కానీ దానికి వ్యతిరేకం చూపరని నేను భావిస్తాను. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్టర్ సార్, ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఇక ఆల్రెడీ స్టాలిన్